హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతి శ్రీమంతుల. అందరూ బాగున్నారా? అదేనండి మీ ఉదయగిరి అమ్మాయి న్యాచురల్ వ్లాగ్స్. ఈరోజు దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ఇష్టమైన బెల్ల పొంగల్ చేసి చూపించబోతున్నాను. దాన్ని నేను సింపుల్గా తక్కువ చేస్తున్నాను కాబట్టి ఇలా టీ పెట్టుకునే దాంట్లో కూడా చేసుకోవచ్చు. మనం పట్టుకోవడానికి గ్రిప్ ఉంటుంది, బాగుంటుంది. ఇది కూడా ఒక ట్రిప్ ఇలా కూడా చేయండి. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు పెసరపప్పు, పచ్చిశనగపప్పు 2 కలిపి తీసుకున్నాను. చూడండి, మీరు కూడా 2 కలిపి వేస్తే టేస్ట్ సూపర్ వస్తుంది. ఇలానే ట్రై చేయండి మీరు కూడా. ఆ తర్వాత అవి బాగా కడిగేసి బాగా తగినంత వాటర్ వేసి పొయ్యి మీద పెట్టేశాను. ఇది బాగా ఉడుకుతూ ఉంది. ఈలోపే నేను బెల్లం పగలగొట్టేసి ఉంచేసుకున్నాను. దాన్ని కూడా యాడ్ చేశాను. కొంచెం వాటర్ తక్కువైనా ఇప్పుడు బెల్లం కాగడం ద్వారా వేడికి కొంచెం వాటర్ వస్తుంది. ఆ వాటర్ కూడా పట్టేస్తుంది దానికి. ఈలోపు నేను యాలకులు, పచ్చకర్పూరం అండి, ఎంతలేండి కొంచెమే వేసుకోవాలి. పచ్చకర్పూరం ఎక్కువ వేస్తే మాత్రం చేదు వచ్చేస్తుంది. చూడండి, నేను ఇప్పుడు మొదటిగా ఏలక్కాయలు వేస్తాను, తర్వాత పచ్చకర్పూరం లైట్గా తెల్లగా ఉన్నట్టు లేనట్టు వేసాను. అది మీరు కొంచెం డీప్గా అబ్జర్వ్ చేసి తెలుస్తుంది. ఇదేనండి పచ్చకర్పూరం. ఆ తర్వాత లాస్ట్ దించబోయే ముందు కాచిన పాలు, ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసి కలబెట్టేసుకొని దేవుడి దగ్గర నివేదించేసుకొని తినేసేయడమే అండి. నేనైతే అలానే చేశాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత ఈ ప్రసాదం నేను అమ్మవారి దగ్గర పెట్టేసి దీపారాధన చేసేసుకొని ఆ తర్వాత మేము అందరం తినేసరికి ఓకే బాయ్ ఫ్రెండ్స్.